వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గాయస్. ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే ఫస్ట్ ఒక లైక్ అయితే వేసుకోండి గాయస్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి గాయస్, సముద్రం దగ్గర అయితే చాలా గాలి చలి అనేది ఎక్కువ ఉంది. నేను కువైట్కి వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట గాయస్. కువైట్లో ఇలాగా వాతావరణం మనం చూడేది. డిగ్రీ అయితే 5 degreesకి అయితే పడిపోయింది గాయస్. అంత చలి ఉంది, అంత గాలి ఉంది గాయస్. చూద్దాం మనకి ఎన్ని చేపలు అయితే పడతాయో. నార్మల్గా కువైట్లో వాతావరణం ఎలా ఉంటుందంటే మన ఇండియాలో చెరువుల్లో ఉంటుంది కదా గాయస్. నార్మల్గా గాలి గీలి వచ్చినా కానీ ఏం రాకుండా అట్లుంటుంది. సముద్రంలో ఇదే నేను ఫస్ట్ టైం అనేది చూసేది గాయస్. మనం ఇండియాలో ఉన్నట్టు ఉండదు ఎక్కువ. సముద్రంలో గాలి అనేది ఎక్కువ ఉండదు, అలలు అనేది ఎక్కువ రావు, చిన్న చిన్న అలలు అయితే వస్తాయి గాయస్. చూడండి గాయస్, మళ్ళీ తీసి అయితే నేను సెకండ్ టైం అయితే వేసాను. ఈ గాలికి చేపలు తింటున్నాయా పడినాయా అనేది తెలియటం లేదు గాయస్. అందువల్ల నేను రెండోసారి అయితే వేసాను. చూద్దాం. అతను పిలిపిన అతను గాయస్, అతను కానీ చేపలు పట్టేదానికి వచ్చినాడు. చెప్తున్నాడు ఈరోజు చేపలు పడవు, ఇప్పుడే 6 గంటల తర్వాత అయితే చేపలు పడతాయి, ఇప్పుడు అయితే చేపలు ఏమి పడవు అని చెప్తున్నాడు గాయస్. ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కదా, టూ మచ్ విండ్ అంటున్నాడు. ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు గాయస్ అతను. చాలా చలి ఎక్కువ ఉంది, చూడాలి ఈరోజు చేపలు పడతాయి లేదో, మనుషులు కానీ ఎవరు లేరు అని చెప్తున్నాడు గాయస్. నేనైతే ఫోల్డ్ చేస్తున్నా చూడండి. ఇది మన మెస్ అనేది 4వ సారి అనమాట గాయస్. చూద్దాం ఈసారైనా పడుతుందో లేదో. చేపలు తింటాయి కానీ
పడటం లేదు గాయస్, తింటుండేది కానీ తెలియటం లేదు. కింద యాడో అలలు కొడతా వాటర్ అయితే పైకి వచ్చి పడుతుంది గాయస్. చూద్దాం. నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను గాయస్. చూడండి ఏం చేప పడుతుందో నాకు కానీ తెలియదు అనమాట. మీరు కానీ చూడండి ఏం చేప పడుతుందో చూద్దాము. మనకైతే ఈ చేప అయితే పడింది గాయస్. మనం వీడియోలో మాత్రం మనకైతే చిన్నది కనిపిస్తుంది. మళ్ళీ మనమైతే వేస్తున్నాం గాయస్. చూద్దాం ఈసారి అయితే ఏ చేప పడుతుందో. నేను వేసే పెట్టి చాలా సేపు అయింది గాయస్, అందువల్ల మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తున్నా. చూడండి మనకైతే సముద్రం గెడ్డ అయితే పడింది అనమాట. చేప పడింది అనుకో, నేను భిన్న తీసాను ఫ్రెండ్స్. చూడండి మనకైతే సీ గ్రాస్ అయితే పడింది గాయస్. ఇంతకుముందు అయితే చెప్పాను కదా గాయస్, ఒక పిలిపిన అతను అయితే చేపలు పట్టేదానికి వచ్చాడని చెప్పాను కదా. అతనికైతే క్రాబ్ అయితే ఒకటి పడింది చూడండి ఫ్రెండ్స్. పీత అనేది చాలా పెద్దది ఉంది. మనం వేసినప్పుడు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గాయస్, గాలానికి అయితే పీత అయితే పడటము. చాలా లక్కీ అనమాట. అతను పెద్ద క్రాబ్ అనమాట గాయస్ అది. నేనైతే మళ్ళీ ఒకసారి అయితే ఫోల్డ్ చేస్తున్నా. చూడండి పిల్లు అయితే కింద తిరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పిల్లు అయితే చాలా హుషారుగా అయితే ఉంటాయి. చూడండి మనకైతే మళ్ళీ ఇంకో చేప అయితే దొరికింది గాయస్. ఇంత ముందు కన్నా ఇది చాలా పెద్దగా ఉంది కొంచెం చేప. చూడండి పిల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తా ఉందో. చేప పడకముందు అవి అయితే వచ్చేస్తాయి తినేదానికి. ఇక్కడ ఉండే పిల్లలు మాత్రం ఓన్లీ చేపలు తినే పెరిగినాయి ఫ్రెండ్స్. వీడియోలో అయితే అంత చిన్నగా అయితే కనిపిస్తుంది గాయస్, నార్మల్గా అయితే పెద్దగానే ఉంది. ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ అయితే ఉంటుంది గాయస్. చూడండి గాయస్ మళ్ళీ అయితే మనమైతే ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. చాలా టైట్గా వస్తుంది. చేప పడిందేమో చూద్దాము. చేప అయితే పడింది గాయస్. కింద అయితే ఇరుక్కునేసింది అనమాట రాయిల్లో. కింద అయితే రాయిలు ఎక్కువ ఉంటాయి గాయస్. అందువల్ల ఎంత ట్రై చేసినా చేప తీద్దాము గాలం తీద్దామని చెప్పి రావటం లేదు గాయస్. చాలాసేపు అయితే ఇతనైతే చూడండి, ఇతనైతే మసిరి అతను అనమాట. వస్తున్నాడు చూసుకొని పోతున్నాడు. నేను చాలాసేపు ట్రై చేశాను గాయస్, రాలా అది. ఎంతసేపు ట్రై చేసినా రాలా. లాస్ట్కి అయితే నేను కట్ చేస్తా చూడండి గాయస్. లాస్ట్కి అయితే నేను కట్ చేసిన. మనకు మొత్తం అయితే ఈ 2 చేపలు అయితే పడినాయి గాయస్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ గాయస్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. బాయ్.